హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా బేబీ కోసం తీసుకున్న ఈ బ్యూటిఫుల్ రెడీమేడ్ ఉయ్యాల మీకు చూపించబోతున్నాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదండి. జనరల్గా మా బేబీకి యూజ్ అయింది, మీ బేబీస్ కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. బేసిక్గా ట్రెడిషనల్ ఉయ్యాలలు ఎలా ఉంటాయంటే చాలా దగ్గరగా ఉంటాయి అండ్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటాయి. అలాగే అందుకే ఈ రెడీమేడ్ ఉయ్యాల వల్ల యూజెస్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అస్సలు పెయిడ్ ప్రమోషన్ కాదండి, ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, జనరల్గా పర్చేస్ చేయాలా వద్దా, డబ్బులు వేస్టా ఏంటి, కంఫర్టబుల్గా ఉంటుందా లేదా, మా బేబీ దీనికి అలవాటు అవుతుందా లేదా అని. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నానండి. బేబీస్ పేరెంట్స్ అందరికీ ఇది యూజ్ అవుతుందని. అసలు మా బేబీ కోసం ఇవ్వాలంటే మనకి చాలా స్పెషల్ కదా, అందుకే బేబీ కంఫర్టబుల్గా పడుకొని కొంచెం రిలాక్సింగ్గా అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను ఈ ఉయ్యాలని చూసిన వెంటనే చాలా నచ్చింది, ఎందుకంటే ఇది రెడీమేడ్గా ఉంటుంది కాబట్టి సపరేట్గా ఎక్కువ సెటప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ ఉయ్యాల బ్యూటిఫుల్ మస్కిటో నెట్ కూడా ఇస్తున్నారు, బట్ నేను అది ఎప్పుడు యూస్ చేయలేదు. బేసిక్గా నా బెడ్ మీద మస్కిటో నెట్ ఉంటుంది, నేను అది యూజ్ చేస్తాను అనమాట. సో బేబీకి పడుకునేటప్పుడు నెట్ అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్సెక్ట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. దీనికి స్ప్రింగ్ కూడా వస్తుంది అటాచ్డ్గా. ఉయ్యాలని కొంచెం స్మూత్గా స్వింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే మెటల్ విండో హ్యాంగర్ కూడా వస్తుంది. అది ఏ రూమ్లో అనుకుంటే ఆ రూమ్లో మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది మా మదర్ రూమ్లోని అది నేను బెడ్ మీద చాలా కిందకు వచ్చేస్తుంది అనమాట మా బెడ్కి. అప్పుడు నేను ఈ మోడల్ని జనరల్గా ఇలా ట్విస్ట్ చేస్తానన్నమాట ఉయ్యాల. అప్పుడు అది హైట్ కొంచెం తగ్గుతుంది. అప్పుడు నేను ఆ బెడ్ మీద పడుకొని ఒకవేళ మా బేబీ అక్కడ పడుకుంది అనుకోండి, ఆ బెడ్ మీద కూడా నేను పక్కన సైడ్గా పట్టుకొని నాకు ఈజీగా ఉంటుంది మా బేబీని సూపర్విజన్ చేసుకోవడానికి. అందుకే నేను ఈ ట్రిక్ని మేము ఈజీగా చూపించాను. ఎన్ని ఫోల్డ్స్ కావాలంటే అన్ని ట్విస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఉయ్యాల హైట్ అనేది తగ్గుతుందన్నమాట. మా బేబీ చాలా ఉయ్యాల ఎడిక్ట్ అండి. ఎక్కడ పడితే అక్కడ ట్రావెల్ చేసేటప్పుడు ఉయ్యాల నేను తీసుకువెళ్ళాల్సి వస్తుంది. అందుకే మామూలుగా ట్రెడిషనల్ ఉయ్యాల ఉన్నప్పుడు ఏమయ్యేదంటే అది నేను హాల్లో పెట్టేదాన్ని అనమాట. హాల్లో ఎవరైనా టీవీ చూసేటప్పుడు మా బేబీకి చాలా డిస్టర్బ్ అయ్యేది, అది చాలా ప్రాబ్లం అయ్యేది అనమాట. నేను ఇది కొనాలా వద్దా 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని నాకు అనిపించింది. తర్వాత నేను 6 మంత్స్ తర్వాత 4 మంత్స్ తర్వాత పర్చేస్ చేశాను. చాలా లేట్గా పర్చేస్ చేశాను, కానీ చాలా వర్త్ అండి. అందుకే నేను ఈ వీడియో చేయడానికి కారణం, మనం చాలా డైలమాలో ఉంటాం, పర్చేస్ చేయాలా వద్దా, 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలా దీని మీద అని. నేను ఏ రూమ్ పడితే ఆ రూమ్ తీసుకెళ్తాను. ఇది కావాలంటే క్యారీ చేయాలంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి కూడా తీసుకెళ్తాను. ఇలా డార్క్ రూమ్లోని మా బేబీని కొంచెం సేపు ఒక 15 మినిట్స్ అలా ఊపితే ఈజీగా పడుకుండిపోతుంది. చూడండి, ఆ బేబీకి బ్రీతింగ్ అనేది ఈజీగా అందుతుంది అన్నమాట. నార్మల్ ట్రెడిషనల్ ఉయ్యాలలో ఏమవుతుంది, దగ్గరకు ఉంటుంది చాలా, బేబీ కనిపించదు. అందుకే ఎలా ఉంది ఏంటి బ్రీతింగ్ అనేది. ఇది ఫోల్డింగ్ కావాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు. ఇది ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ కూడా అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి బేబీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. టేక్ కేర్ ఎవ్రీవన్.